హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. లేట్ విషెస్ వచ్చింది, ఏమనుకోకండి. నైట్ ఫుల్ తలనొప్పి, అసలు నిద్ర కూడా లేదు. ఇంకా ఇప్పుడే పాలు బూస్ట్ చేసుకొని తాగుతున్నా. ఇంక ఈరోజు వంట వచ్చేసి సండే స్పెషల్, అందరింట్లో ఉండేదే కదా, చికెన్ మటన్. ఇదే సేమ్ ఇక్కడ కూడా అదే ఉంది. చూపి బగారా రైస్ అండ్ మటన్ కీమన్ అయితే చేస్తున్నా. యాజ్ ఈజ్ ఎవరింట్లోనైనా అంతే ఉంటుంది కావచ్చు. ఇంకొక స్పెషల్ డే ఉన్నది ఈరోజు. మా అన్నయ్య ఏదైతే బర్త్డే. అన్నయ్య, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డేరా. ఇలాంటి బర్త్డే మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నీ చెల్లె. దేవుడిచ్చిన గిఫ్ట్ అనే దానికంటే మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకోవడమే బెటర్. ఏదన్నా చిన్న కష్టం వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అవుతాడు. ఇప్పటికి కూడా మా అన్నయ్యని, నా పెళ్ళైన తర్వాత, మా అన్నయ్య పెళ్ళైన తర్వాత కూడా చాలామంది అరయ్య అని పిలుస్తున్నావు, అరయ్యే ఒరయ్య ఏంటి అలా పిలవకు అని చాలామంది చెప్పారు. బట్ మేమైతే ఎప్పటికీ మా బాండింగ్ అయితే అలానే ఉంది. ఇప్పటికి కూడా నేను అరయ్య అని ఒరయ్య అని పిలుస్తాను. మా అన్నయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మా అన్నయ్య నోటి నుంచి సంగీత అనే పేరు వింటే మాత్రం నాకు ఎందుకో కోపం వస్తుంది. చెల్లె అని పిలుస్తేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే ఫ్రెండ్స్, మా అన్నయ్యను అంటే నేను అరయ్య అనే పిలుస్తాను. మీలో కూడా ఎంతమంది అన్నయ్యని అరయ్ అని పిలిచే వాళ్ళు ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మా అన్నయ్యకి అయితే విష్ చేయండి. ఇంకా బాయ్ బాయ్.